గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ మమ్మీ. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. హాయ్ అమ్మా. ఓకేనా? సరే. అవును, మీ ఆయన వెళ్ళిపోయాడా? మూతి మీద వాతలు పెడతాను. నాన్నగారు వెళ్ళిపోయారా అమ్మా? ఉన్నారు. అవునా? అయితే నేను బాయ్. దోశలు తినేదా? లతా, నువ్వు తింటూ ఉండు. ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఎయిమ్. నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగే షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చొని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడో? అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదు లత, గడిచిపోతుంది. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా, ఎక్కువయ్యాయని. అరే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే, బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ, ఎవరైనా చూస్తారేమో. చూడలేదు. అబ్బా, ఏంటి తొందర? తొందర గంట నుంచి. అబ్బా, ఏంటి కిందే తొందరటుంది? నాకు కూడా. పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? ఆంటీ, నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా, మళ్ళీ కింద కింద కాకుండా ఇంకెక్కడ? అర్థమైంది. లేదు శివా, నిజంగానే ఉంటుందిరా. ఈడేంటి మళ్ళీ? రే, ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా, వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. నువ్వు నన్ను చూసావు? మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు, చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అదన్నా. నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని?
ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఏంటి ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి, మా ఏ జీవితం ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? ఆహా చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, తేడా వస్తే అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. రైట్, గుర్తుందిగా, తేడా వస్తే కోస్తారు. పీక. నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు. ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా, టైం వేస్ట్. రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట్ట? నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో. అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు. అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలరా. నువ్వు నన్ను చూసావు? ప్రీతి ఎవరొచ్చారో చూడు. అక్క బాగున్నావే? హాయ్ చిన్న, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మొస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు. ఇదివరకు ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో, పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి. ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్ట సుఖాల్నే కాదు, తన కష్ట సుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది. అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే నంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ. కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. నలుగురిలో మనం తల ఎత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. వరుణ్ వచ్చాడే? పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే. పాపమే. ఏదో జరుగుతుందే. ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నేను వస్తున్నాను, నువ్వు రా, నీతో మాట్లాడాలి.
పిల్ల అందాల జాబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా వెళ్ళ అందం వచ్చిన పిల్ల ఐకాంతమంటు పిల్ల వేగినొచ్చే ఇల్ల మా ఆశ తీరేలా అజారే కాంచనమాల ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా అజారే కాంచనమాల ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా చిగురాసా ఇదో నువ్వు వచ్చే దారుల్లో మనసంతా పరిచేసారా బెర్రా బెర్రా జహంస అలరి అలరి పిల్ల అందాల జాబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా వెళ్ళ అందం వచ్చిన పిల్ల ఐకాంతమంటు పిల్ల వేగినొచ్చే ఇల్ల మా ఆశ తీరేలా నువ్వులేని చిరునవ్వుని కలనైనా అనుకోలేనని చూస్తున్నా వస్తావని ఎదలోనే ఎన్నో దాచుకొని అయ్యో యో 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 నా ఊపిరి అయ్యో యో 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 నువ్వే మర్రు కలుపాప నలుపున నేవు కదిలితే నాకెన్ని కళకళలో అలరి అలరి పిల్ల అందాల జాబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా వెళ్ళ నిజం చెప్పు నువ్వెప్పటికీ నన్ను లవ్ చేస్తావా ఎప్పటి వరకు ఒక క్షణం ఒక వారం ఒక సంవత్సరం ఒక జీవితం ఐ లవ్ యు అరువాల గోదావరి చేరిందే తను కోరెదరి కౌగిల్లో దాచే మరి ఏళ్ళు దూరం పోదు సిరి ఎన్నెన్నో నో 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 జన్మాలకి నువ్వెలే లే 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 రాజానకి అను నేను చెరపన నీలో కలపన ఇప్పి కలయికలో అలరి అలరి పిల్ల అందాల జాబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా వెళ్ళ అజారే కాంచనమాల ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా చిగురాసా ఇదో నువ్వు వచ్చే దారుల్లో మనసంతా పరిచేసారా బెర్రా బెర్రా జహంస అలరి అలరి పిల్ల అందాల జాబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా వెళ్ళ అందం వచ్చిన పిల్ల ఐకాంతమంటు పిల్ల వేగినొచ్చే ఇల్ల మా ఆశ తీరేలా లతా ఆ, నేను షాప్కి వెళ్ళొస్తాను. అలాగే లతా నానా హాస్పిటల్ కి ఫోన్ చేయరా. నథింగ్ టు వరీ, చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది. వెంటనే 2వ స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది. వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది.
ప్రీతి సో ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఇక్కడే ఆపు. ఇదిగో. ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో ఏమైంది? హార్ట్ స్ట్రోక్, చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు.